ప్రభునందు దేవుని పిల్లలారా, దేవుని యొక్క వాక్యమును మనము జాగ్రత్తగా విందాము. ఈరోజు సంఖ్యాకాండము 12వ అధ్యాయమును ధ్యానము చేసినట్లయితే, దేవుడు కృప వెంబడి కృపను చూపే దేవుడని పౌలు గారు చెప్పిన మాటను మనము తెలుసుకోవచ్చు. రోమీల సంఘానికి పౌలు గారు చెప్పిన మాట, కృప వెంబడి కృపను చూపే దేవుడు అంశం. మన దేవుడు ఎవరు చెప్పండి? కృప వెంబడి కృప. అనగా కృప పోగొట్టుకుంటే మళ్ళీ కృపను ఇచ్చే దేవుడు మన దేవుడు. ఇది తెలియక చాలామంది ఏమనుకుంటున్నారు తెలుసా? కొంతమంది శాలకు రాగా ఎన్నో అద్భుతాలు దేవుడు చేసినాడు. మొలలో చెప్పులైతే రాలిపోతూ వచ్చినాయి, సాక్ష్యాలు ఇస్తూ వచ్చినారు. డెంగూ జ్వరముతో చచ్చిపోతారన్న వారు డాక్టర్లు గంటల టైం పెడితే షాలకు వచ్చి బ్రతికిన వారు ఉన్నారు, దేవుడు బాగు చేస్తే. అలాగే ఎన్నో జబ్బులు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు దేవుడు తీసివేసి మేలు చేసి ఉన్నాడు. అయితే కొందరైతే ఆ మేలును, దేవుడు చేసిన మేలును నిలుపుకోగలుగుతున్నారు, కాపాడుకోగలుగుతున్నారు. కొందరైతే దాన్ని పోగొట్టుకొని ఆ రోజైతే దేవుడు మేలు చేసినాడు కానీ మళ్ళీ చేయలేదు అనేవారు ఉన్నారు. అటువంటి వారి కొరకు దేవుడు మేలు తర్వాత పోగొట్టుకుంటే మళ్ళీ మేలు చేసే దేవుడేనని సంఖ్యాకాండము 12వ అధ్యాయములో మనము చూడగలము. దేవుని పిల్లలారా, ఈ అధ్యాయంలో మనకు మిరియాము, అహరోను, మోసేలు ముగ్గురు వ్యక్తులు కనపడతారు. మోసే ప్రవక్త యొక్క అన్న అహరోను, అక్క మిరియాము. అయితే దేవుని పిల్లలారా, మోసే ప్రవక్త యొక్క అక్క అయిన మిరియాముకు మనము చూసినట్లయితే, దేవుని పిల్లలారా, ఆ మిరియాము భయంకరమైన, విచిత్రమైన కుష్ఠరోగం కలదిగా కనపడుతున్నది. కుష్ఠరోగము కలదిగా కనపడుతున్నది. ఎందుకు అలాగా కనపడుతున్నది? 10వ వచనంలో చూస్తే మనకు కనపడుతుంది, చూడండి. మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారము మీద నుండి ఎత్తబడిను. అప్పుడు మిరియాము హిమో వంటి తెల్లని కుష్ఠగలదాయను. దేవుని పిల్లలారా, ఎవరు ఈ మిరియాము? మోసే ప్రవక్త యొక్క సహోదరి, అక్క. ఇశ్రాయేలీయుల జన్మలో 70 మంది ఐగుప్తు దేశానికి వెళ్ళగా 30 లక్షల మందిగా 430 సంవత్సరాలు దేవుడు అభివృద్ధి చెందించిన వారిలో ఒక ఆమె. అహరోను ఒక్కడు, మోసే ప్రవక్త ఒక్కడు,
వీరందరితో పాటు 30 లక్షల మంది ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. వారిని అద్భుతకరముగా ప్రతిరోజు ఉదయాన మనము మోసే సుఖోపవాస కొడికల ద్వారా, ప్రతిరోజు నిర్గమకాండములో ఒక్కొక్క అధ్యాయము ద్వారా ఒక్కొక్క అద్భుతాన్ని చూస్తూ వస్తున్న రీతిగా అనేక అద్భుతాలు చేసి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడంటే విశ్వాసమును అభివృద్ధి చెందించి, విశ్వాసము లేని ఐగుప్తీయులకు కఠిన హృదయాన్ని కలిగించి బాధ పెడుతూ బాంసలుగా చూస్తున్న ఇశ్రాయేలీయుల నుంచి విడిపింపబడిన ఐగుప్తు నుంచి విడిపింపబడిన ఇశ్రాయేలీయులలో ఒక కుమార్తె మిరియాము. అక్కడి నుంచి విడిపించిన తర్వాత భయంకరమైన ఎర్ర సముద్రం దాటలేమని మోసే ప్రవక్త మీద చనిగినప్పుడు, శత్రువులైన ఐగుప్తులతో చచ్చిపోతామని భయపడిన ఇశ్రాయేలీయులను దేవుడు ఎర్ర సముద్రమే పాలు చేసి దాటింపబడిన వారిలో ఒక కుమార్తె. అలాగే నిర్గమకాండం 15వ అధ్యాయములో ఆయన చేసిన మేళ్లు బట్టి స్తుతిస్తూ కీర్తన పాడి దేవుని మహిమపరిచినటువంటి కుమార్తె. పాటలు పాడి 30 లక్షల జన్మ దగ్గర పాటలు పాడించి దేవుని మహిమపరిచినటువంటి కుమార్తె. ప్రవక్తని కూడా చెప్పబడుతున్నాముడు గురించి. దేని పిల్లలారా, ఆ తర్వాత మారాలో చేదు నీళ్ళైనప్పుడు మధురమైన నీళ్ళు త్రాగడానికి మోసే ప్రార్థించినప్పుడు ఒక చెట్టును చూపించి చేదు నీళ్లను మధురముగా మార్చి ఇశ్రాయేలు దేశంలో ఉన్న చేదు జీవితాన్ని మధురంగా మార్చిన దేవుడిని చూపించిన ఆ దేవుని యొక్క జనములో 30 లక్షల జనములో విడిపింపబడి ఆ మధురమైన జీవితాన్ని గుర్తు చేసుకోవడానికి మధురమైన నీళ్ళగా మార్చిన ఆ నీళ్ళు తాగిన 30 లక్షల జనములో ఒక కుమార్తె. దేని పిల్లలారా, అంతేకాదు అనేకమైన సందర్భాల్లో ఎన్నో కార్యాలు దేవుడు చేయగా చూసిన ఇశ్రాయేలీయులలో 30 లక్షల జనములో ఒక కుమార్తె. అయితే ఆ యొక్క కుమార్తె ఈరోజు ఏమైందంటే భయంకరమైన తెల్లని కుష్ఠరోగం కలిగి ఉంది. కారణం ఏమిటి? ఈ కారణాన్ని తెలుసుకోకుండా దేవుడు ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని మేలు చేసినా, ఒకరోజు ఏదైనా కృపను ఆ మేలు పోగొట్టుకున్న వారే చెప్పే మాట ఏమిటంటే, దేవుడు ఆ రోజు మేలు చేసినాడు, ఈరోజు మేలు చేయలేదు. ఆ రోజు ఏదో ఒక మేలు చేసినాడు, రెండో మేలు చేయలేదు అని ఇలాగ చెప్పుకుంటూ ఉంటారు దేవుని పిల్లారా. అయితే ఈరోజు చెప్పే మాట ఏమిటంటే, పౌలు గారు చెప్పినట్టుగా దేవుడిచ్చిన కృపను పోగొట్టుకుంటే మళ్ళీ కృప వెంబడి కృపను ఇచ్చే దేవుడని ఈరోజు వాక్యం తెలియబడుతుంది. లోపలిచ్చే దేవుడు చేసిన మేలును పోగొట్టుకుంటే మళ్ళీ మేలు చేసే దేవుడని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఒక మేలు కాదు దేవుడు చేసేది. దేవుడు చేసిన మేలును పోగొట్టుకుంటే మళ్ళీ మేలు చేసే దేవుడు మన దేవుడు. ఈ మాట తెలుసుకోవడానికే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు.
అంతేకాకుండా దేవుని పిల్లారా, ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన మాట ఏమిటంటే, కృపను పోగొట్టుకుంటే మళ్ళీ కృపను ఇచ్చే దేవుడు. ఈరోజు వాక్యం ద్వారా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. కృపను పోగొట్టుకుంటే కృపనిచ్చే దేవుడు. చెప్పండి, దేవుడు ఒక మేలును చేసేది అన్ని మేలు చేస్తాడా? ఒక మేలు తర్వాత ఒక మేలు చేయకుండా పోతాడా? అన్ని మేలు అని చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుని పిల్లారా, ఇన్ని మేలు పొందిన ఈ మిరియాము అనే ఈ కుమార్తెకి కుష్ఠరోగం వచ్చింది. ఎందుకు వచ్చింది? కారణం అంటే, ఎవరు మాట్లాడకూడదయ్యా, వినాలి. దేవుని మాటలు వింటే మీకు మేలు కలుగుతుంది, ఎక్కువ మేలు పొందుకుంటారు. దేవుని మాట వినాలి, జాగ్రత్తగా మాట్లాడకూడదు. దేవుడు ఇన్ని మేలు చేస్తే మిరియాము ఈరోజు కుష్ఠరోగం వచ్చిందంటే కారణం ఏమిటి? చేసిన మేలు దేవుడు తీసేస్తాడా? తీసివేయడు. మనుషులే దేవుడు చేసిన మేలు పోగొట్టుకుంటాడని దేవుడు ఈరోజు మనకు నేర్పుతున్నాడు. దేవుడు చేసిన మేలును పోగొట్టుకుంటారు మనుషులు, మళ్ళీ కీడు తెచ్చుకుంటారు మనుషులు అని చెప్పి కారణము దేవుడు మనకు నేర్పబోతున్నాడు. ఒకటో భాగంగా అది ఎట్లంటే చూడండి, ఆ యొక్క మిరియాముకు ఆ కుష్ఠు రావడానికి కారణం ఏమిటంటే, ఒక్కటిగా మనం గమనిస్తే దేవుడు సంఘములోనికి, దేవుని పిల్లారా చూడండి, కారణం ఏమిటంటే 6వ వచనంలో కనబడుతుంది. సంఖ్యాకాండం 6వ వచనం, దైవ సేవకుని మాట విననందున ఎన్నో మేలు పొందిన ఆ మిరియాముకు ఎందుకు కుష్ఠరోగం వచ్చింది? మోసే ప్రవక్త చెప్పిన మాట ఆ రోజు వినలేదు. అందుకే మిరియాముకు కుష్ఠరోగం వచ్చింది. ఈరోజు సంఘాలలో దైవ సేవకులు ప్రార్థన చేస్తే మేలు కలిగిన తర్వాత మళ్ళా మేలు పోగొట్టుకుంటున్నారంటే కారణం ఏమిటంటే, దైవ సేవకులు చెప్పిన మాట వినలేదని మనకు తెలియబడుతుంది. రెండవదిగా, దైవ సేవకునికి విరోధముగా మాట్లాడినట్లు 1వ వచనంలో చూడగలము. మిరియాము ఏం చేసింది? దైవ సేవకుడైనటువంటి ప్రవక్త అయిన మోసే ప్రవక్త మాటకు విరోధంగా మాట్లాడింది. మిరియాము యొక్క అన్నయ్యన అహరోను ఇద్దరు దైవ సేవకుని ఆ మోసే ప్రవక్త మాటలకు విరోధంగా మాట్లాడినారు. ఒకటైతే వినలేదు, రెండైతే విరోధంగా దైవ సేవకుల మాటలకు మాట్లాడి ఈరోజు కీడు తెచ్చుకుంటున్నారు మిరియాములాగా. మూడవదిగా చూస్తే, దైవ సేవకుని మాటలకు భయపడనుందనని 8వ వచనం సెలవిస్తుంది. దైవ సేవకులు చెప్పిన మాటకు భయపడాలి. ఒకటి వినాలి, 2 విరోధంగా మాట్లాడకూడదు, 3 దైవ సేవకులకు మాటలు చెప్పే మాటలకు భయపడాలి. భయపడినందున మిరియాముకు కుష్ఠరోగం వచ్చింది. అన్ని మేళ్ళు చేసిన ఆ మేళ్ళన్నీ కూడా దేవుని పిల్లారా ఈ వద్దు కనపడలేదు, కానీ కుష్ఠరోగం కనపడతా ఉంది మిరియాము ఆ యొక్క తల్లి పైన. కారణం ఏమిటంటే, దేవుడు చెప్పితే మోసే ప్రవక్త చెప్పిన మాటలకు మరి ఏం చేయలేదు, భయపడలేదు. మూడవదిగా. నాలుగవదిగా మనము చూస్తే, దేవుడు విడిచేయడం వల్ల 11వ వచనం చూడండి, అక్కడ ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. కాదు, 8వ వచనమే, 9వ వచనం. 9వ వచనంలో చూస్తే, దేవునికి భయపడలేదని, దేవుని మాట వినలేదని, దేవుని మాట ప్రవక్తకు విరోధంగా మాట్లాడారని దేవుడు విడిచెలిపినాడు.
దేవుడు విడిచి వెళ్ళిపోయినప్పుడు మిరియాముకు కుష్ఠరోగం వచ్చింది. చాలామంది దేవునికి దూరంగా ఉండి రోగాలు, కష్టాలు, బాధల, ఇబ్బందులతో, అపాయముతో మన సమయాన శాలకొస్తే దేవుడు బాగు చేస్తే ఆ బాగుపోయి మేలుపోయి మళ్ళా కీడు తెచ్చుకుంటున్నారు. కారణం ఏమిటంటే దేవుని వదిలేయడం వల్ల, లేక దేవుడు వారిని విడిచి దూరం కావడం వల్ల మళ్ళీ కీడు తెచ్చుకుంటున్నారు. ఐదవదిగా మనము చూసినట్లయితే దేవుని మహిమ మందిరం మీద లేకుండా వలన చాలా మంది చెప్తా ఉంటారు, అయ్యా ఈ సంఘానికి కాకుండా ఇంకో సంఘానికి పోతాం, అయ్యా ఇది దూరము దగ్గరగా పోతాం, అయ్యా ఎవరన్నా దేవుడే కదా, ఎలాగ చెప్పి కీడు తెచ్చుకుంటా ఉంటారు. ఏం నువ్వేనా పెద్ద సేవకుడవు, వాళ్ళు సేవకులు కదా అని ఇలాగా కొంతమంది చెప్తా ఉంటారు. అయితే కొన్ని మందిరాలలో దేవుని మహిమ ఉంటుంది, కొన్ని మందిరాల్లో దేవునికి మహిమ ఉండదు. ఏముండదు చెప్పండి? మహిమ ఉండదు. మేలు జరిగితే దేవుడు స్తుతించి దేవుడు అంటారు, కానీ దైవ సేవకులైనా ఆ సంఘాల్లో విశ్వాసులైనా మేలు జరగకపోతే దేవుడు లేడని చెప్పేసి అంటూ ఉంటారు. అందుకే ఇక్కడ మిరియాముకు ఆ యొక్క కుష్ఠరోగము ఎప్పుడు వచ్చిందంటే దేవుని యొక్క మహిమ ఆ మందిరాన్ని విడిచెళ్ళిపోయింది. అలాగే మందిరాలలో దేవుని మహిమ లేకపోతే అలాంటి ప్రమాదాలు, అలాంటి ఇబ్బందులు వచ్చేటివి ఉంటాయి. అందుకే ఇక్కడ మన వాళ్ళకి చెప్తా ఉంటా, ఎవరు వచ్చినా రాకపోయినా కూడా ఉన్నవారు దేవుని ముమ్మారు ఈ మందిరములో స్తుతించండి, మహిమపరచండి. ఆయన చేసిన ఒకే ఒక్క మేలు, ఆ మేలు ఏదంటే నీ పాపముల కోసము ఈ లోకానికి వచ్చి మనిషిగా వచ్చి మనుషులందరి పాప పరిహారం కోసము రక్తము కార్చి చనిపోయి తిరిగి లేచినాడు. నమ్మితే నీకు చావు లేదు. దేవుడు ఒకరోజు చనిపోయిన లోకాంతము దినాన వచ్చి నిన్ను తిరిగి బ్రతికిస్తాడు. దేనికి మహిమ కలుగుగాక. తర్వాత నీకు మరణమే లేదు. నా కొడుకు యేసే చనిపోయి తిరిగి నమ్మితే నీకు నశించక నిత్య జీవం పొందుతావు, నరకానికి వెళ్ళకుండా మోక్షములో ఉంటావు. ఇంత గొప్ప భాగ్యము ఇచ్చిన కొరకు ఆ దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చి రక్తం కార్చినాడు. నీకు బదులుగా చనిపోయినాడు, తిరిగి లేచినాడు, పరలోకానికి వెళ్ళినాడు, త్వరగా వచ్చుచున్నాడు. దేవుని పిల్లారా, ఎందుకు తెలుసా? నమ్మి నువ్వు చనిపోతే శావు నిన్ను బంధించకుండా, పాతాళం నిన్ను బంధించకుండా, నరకం నిన్ను బంధించకుండా మోక్షరాజ్యములో సుఖంగా దేవునితో సమానంగా ఉంచడం కొరకు, ఇంత గొప్ప భాగ్యం ఇచ్చడం కొరకు దేవుడు వచ్చుచున్నాడు. రానయ్యన దేవుడు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి ఆయన రక్తం కార్చి ప్రాణం ఇచ్చి మరి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచిన దేవుడు యేసుక్రీస్తు దేవుడు. ఎవరైనా ఉన్నారా? నువ్వు సరిపోతే తిరిగి బ్రతికించే దేవుడు ఎవరైనా ఉన్నారో? నీకు బదులుగా చనిపోయిన దేవుడు ఎవరైనా ఉన్నారా? లేరు గనుక ఆ దేవుని తెలుసుకున్న నీవు, నమ్ముకున్న నీవు చచ్చినా తిరిగి బ్రతకాలని ఆ 2వ రాకడ కొరకు ఎదురు చూస్తూ అంతవరకు దేవుడిచ్చిన మందిరములో మోకరించి ఈ మేలు బట్టి స్తుతిస్తూ రండి. దేవుడు ఉంటే రోగులంతా వచ్చి స్వస్థత పొందుతారు. ఎవరైనా కీడు తెచ్చుకొని ఉంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి మేలు పొందుతారు. మన దేవుడు కృప పోగొట్టుకుంటే మళ్ళా కృపనిచ్చే దేవుడని చెబుతూ ఉంటాను నేను మీకు. ఇక్కడ ఉండేవారికి, కుటుంబీకులకు, కూడివల బిడ్డలకు ఎవరు లేకపోయినా నేను చేస్తా పని ఏమిటంటే ఈ యొక్క మందిరములో, ఈ ఆవరణములో తెల్లవారుజామున 3 గంటలకు లేచి మొదట దేవుని స్తుతించి మహిమపరుస్తా. ఎందుకు తెలుసా? ఆయన మహిమపరిచే చోట
ఆ మహిమ గల దేవుడు ఉంటాడు. ఆ దేవుడు ఉంటే రోగాలు పోతాయి, కానీ మిరియాముకు కుష్ఠరోగం వచ్చినట్లు మనకు మళ్ళా రోగాలు రావు. అందుకే చాలామందికి చెప్తా ఉంటా, అయ్యా మహిమ లేని సంఘాలకు వెళ్ళొద్దు, మేలైన కీడైన దేవుని చేసిన ఒకే ఒక మేలుని బట్టి, గొప్ప మేలుని బట్టి స్తుతించి మహింపరిచే సంఘాల్లో మీరు వెళ్ళండి. కానీ వీలు లేనప్పుడు, రాలేనప్పటికీ జాగ్రత్త, వీళ్ళంతవరకు ఇక్కడ వస్తామని చెప్పి చెప్తామంట. అందుకే ఈరోజు ఈ సంఘములో 25 కిలోమీటర్ల నుంచి దాదాపు 70 కిలోమీటర్ల నుంచి కూడా ఈ సంఘానికి వస్తూ ఉన్నారు. ప్రొద్దుటూరుకు ఆ పక్క 70 కాదు, ప్రొద్దుటూరే 100 కిలోమీటర్లు, ఆ పక్క ఇంకా 20-30 కిలోమీటర్ల నుంచి కూడా ఒక రెడ్డిస్ కుటుంబం వచ్చి 3-4 సార్లు ఇక్కడ సాక్ష్యం చెప్పినారు. విన్నారు కదా మీరు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక, బోలో యేసు మహారాజుకే. ఇప్పుడు చెప్పండి, మిరియాముకు ఆ కీడు వచ్చిందంటే కారణం ఏమిటి? 1 దైవ సేవకుల మాట వినందున, 2 దైవ సేవకులకు విరోధంగా మాట్లాడినందున, 3 దైవ సేవకుల మాటకు భయపడినందున, 4 దేవుడు విడవలన, 5 దేవుని మహిమ మందిరాన్ని విడిచిపోవడం వల్ల మిరియాముకు కుష్ఠరోగం వచ్చింది. తెలుసుకున్న మనకు దేవుడు చెప్పే మాట ఏమిటంటే, దేవుని పిల్లరా బాగా గమనించండి. ఒక 5 విషయాలు ఈరోజు ఆ యొక్క కృప వెంబడి కృపనిచ్చే దేవుడు అంశం చెప్పినా కదా. కృప వెంబడి కృపనిచ్చే దేవుడు కృపను పోగొట్టుకున్నా కూడా మరి ఎప్పుడు ఇస్తాడు? ఊరికి ఇచ్చేస్తాడా? వినకంటే ఇచ్చేస్తాడా? భయపడకంటే దేవుని మాటలకు ఇచ్చేస్తాడా? ఎప్పుడు ఇస్తాడు తెలుసా? 1 బాగా గమనించండి, త్వరగా చెప్పుకుంటూ వెళతాను. దేవుని పిల్లరా, సంఘములోనికి దేవుడు పిలుస్తాడు. ఆ పిలిచినప్పుడు వచ్చిన వారు దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి ఒక్కరు సంఘానికి దేవుడిని పిలిచినాడని చెప్పి నమ్మాలి. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా, నాగార్జున, మరి పాపులమ్మ, శ్రీనివాసులయ్య ఈరోజు కొత్తగా వచ్చినారు ఇక్కడికి. మరి దేవుడు పిలిచాడు, కానీ నేను కాదు పిలిచింది. దేవుడు చెప్పి ప్రార్థన చేసి వచ్చిన ఆయన ఈ రోజుకి ఇక్కడ రమ్మని దేవుడు పిలిచినాడు. దేవుడి పిలవకపోతే వారు రారు. ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. దేవుడు పిలుస్తాడని నమ్మాలి, దేవుడే పిలిచాడని నమ్మాలి. 2వదిగా అదే 5వ వచనం ఆ మాట చూడొచ్చు. 2వదిగా 4వ వచనం చూస్తే రావాలి. ఆ మిరియాము అహరోనును దేవుడు పిలవగానే మందిరం దగ్గరికి వచ్చి ఉన్నారు. 3వదిగా దైవ సేవకులు చెప్పేది వినాలి. 6వ వచనం ఏం చేశారు? వాళ్ళు దేవుడు చెప్పేది విన్నారు. 4వదిగా చూస్తే దైవ సేవకుడు నమ్మకమైన వాడుగా ఉండాలి. దైవ సేవకుడు ఎలా ఉండాలా? దేవుని కార్యం జరగాలంటే, కృప వెంబడి కృపను పొందాలంటే, నీ సేవకుడు నువ్వే సంఘానికి వెళతావో ఆ సంఘ కాపరి శ్రమలైనా, సమస్యలైనా, అవమానములైనా, నిందలైనా, ఎన్ని బాధలు వచ్చిన నమ్మకంగా మోసే ప్రవక్తలాగా ఉండే ప్రవక్త కావాలి. అందుకే అక్కడ అంటాడు, దేవుని పిల్లారా. మరి 4వదిగా 7వ వచనంలో చూస్తే మోసే ఎవరంట? నా ఇల్లందరిలో నమ్మకమైన వాడు. దేవుని యొక్క సంఘములో నమ్మకంగా ఉండాలి. దేవుని యొక్క సంఘములో నమ్మకంగా ఉండినప్పుడే కృప వెంబడి మనము కృపను పొందుకుంటాం. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. నమ్మకంగా ఉండే సేవకుడై ఉండాలా నువ్వు వెళుతున్న సంఘం. 5వదిగా మనము చూసినట్లయితే దేవుని పిల్లారా, ఆ సేవకులతో ముఖాముఖిగా మాట్లాడే అనుభవం కలిగి ఉండాలి. 8వ వచనం, దైవ సేవకునికి ఏ అనుభవం కలిగి ఉండాలి? ముఖాముఖిగా దేవునితో మాట్లాడే అనుభవం కలిగి ఉండాలి.
అలాగే దేవుని పిల్లారా, 6వదిగా మనము చూసినట్లయితే 8వ వచనంలోనే చెప్పే ప్రతి మాట భయంతో వినేవాడుగా ఉండాలి. భయపడినందుకు మిరియాముకు కుష్ఠరోగం వచ్చింది. ఎప్పుడైతే భయపడేవారుగా ఉంటామో, ప్రభు ఆ రోజు భయపడలేదు, ఈ రోజు భయపడతాను నా సేవకుడు చెప్పే నీ మాటలకు భయముతో వింటానని భయపడినప్పుడు పోగొట్టుకున్న కృపను మళ్ళీ పొందుకుంటాం. చాలామంది వినరు చెబితే అందుకే కృప వెంబడి కృపను పొందుకోలేక, మరి సంఘం విలువ తెలియక, దైవ సేవకులు అంటే తెలియక, దేవుంటే తెలియక ఆగిపోతూ ఉంటారు. అలాగే 7వదిగా మనము చూస్తే 11వ వచనములో దైవ సేవకుని దగ్గర తీర్మానము చేసుకోవాలి. ఏ తప్పు అయితే వినకుండా, భయపడకుండా, ఇంకా విరోధంగా మాట్లాడి ఏదైతే చేస్తున్నామో అదంతా కూడా ఏం చేయాలి? తీర్మానం చేసుకోవాలి. అయ్యా, దేవుడు చెప్పింటే వింటానయ్యా, నువ్వు చెప్పే దేవుని మాట వింటానయ్యా, ఆ ప్రకారం చేసుకుంటానయ్యా అన్నప్పుడే ఒక తీర్మానము చేసుకున్నప్పుడే ఆ దైవ సేవకునికి ఆడు చెప్పుకుని తీర్మానం చేసుకునే విశ్వాసకి ఉన్న మధ్య ఆ దేవుడు వింటాడు ఆ తీర్మానం. అప్పుడు దేవుడు బాగు చేస్తాడు. ఇంకా 3వ భాగంగా మీకు చెప్పే మాట ఏమిటంటే, దేవుని ఇక్కడ పిలిచాడంటే దేవుని యొక్క ఒక ఉద్దేశమై ఉంటుంది. ఆ ఉద్దేశం ఏమిటంటే, ఈ సంఘములోనికి నిన్ను నడిపించి, ఈ సంఘములోనికి అనేక మందిని నడిపించి, ఈ సంఘము నుంచి 2వ రాకని సిద్ధపరిచి నరకము తప్పించి దేవుడు వాగ్దానం చేసిన మోక్ష రాజ్యానికి అనేక మందిని నడిపించాలనే ఒక దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఉంటుందని కూడా మీకు తెలియపరుస్తున్నాను. చూడండి ఆఖరి వచనం చూడండి. ఆఖరి వచనంలో మనము చూస్తే అక్కడ ఉండే మాట ఏమిటంటే, మిరియాము దైవ సేవకుడు దేవుడు చెప్పిన మాటలు విని 7 దినాలు పాలము వెలుపలనిందే. ఆ యొక్క పాలము వెలుపన 7 దినాలు ఉండి 7వ దినాన ఇశ్రాయేలు సంఘముతో కలుసుకుంది. సంఘంతో కలుసుకున్నప్పుడు ఏం జరిగింది? అక్కడ జనులు ముందుకు సాగిరే. 15వ వచనం. కాబట్టి మిరియాము 7 దినముల పాలెము వెలుపలనే గడిపెను. మిరియాము మరలా చేర్చబడు వరకు వెలుపలనే గడిపెను. మిరియాము మరలా చేర్చబడి వరకు జనులు ముందుకు సాగరైరి. తర్వాత జనులు అజారోతు నుండి సాగి పారాను అరణ్యంలోనికి దిగిరి. అంతవరకు ఆ సంఘం అక్కడ ఆగిపోయింది. దేవుని పిల్లలారా, ఆ సంఘము ముందుకు జరగడానికి కారణం ఏమిటంటే, మిరియాము కృప వెంబడి కృపను పొందుకునింది. ఒక తీర్మానం చేసుకొని దేవుని దగ్గర కుష్ఠరోగం పోగొట్టుకొని ఇప్పుడు సంఘం ఏమవుతుంది? ముందుకెళ్తా ఉంది. ఈరోజు నేను ఈ సంఘానికి ఎందుకు పిలిచానంటే, నీకు మేలు చేసి నీ మేలు ద్వారా నీ కుటుంబం రక్షించబడాలని, నశించకుండా నరకానికి వెళ్ళాలని, మోక్షానికి వెళ్ళాలని, మరి దేని పిల్లారా అసలు మరణము లేకుండా నిత్యము నేను బ్రతికించాలని దేవుడు తెలియని విషయాలు చెప్పడం కోసమే ఈరోజు ఒక్కరి ద్వారా చర్చికి నడిపిస్తున్నాడు, అందరితో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ మాట మన మధ్య ఆ పాప ఉంది, ఆమె పేరేం పేరు? నిర్మల. ఆమెకు ఆరోగ్యం సరిలేదు. ఇక్కడ వచ్చిన తర్వాత దేవుడు ఇక్కడ నిలబడిన తర్వాత బలపరిచినాడు. వాళ్ళ నాయన ముందు నుంచి ఆరోగ్యం లేదు ఆయనకు, ఆయన ముందు నుంచి రోగి అయితే కొన్ని రోజులకు పూర్తి పడిపోయినాడు. కిడ్నీలు ఫెయిల్ అయిపోయి ఉన్నారు. ప్రయోజనం లేదన్నా కూడా ఆ బిడ్డ నన్నైతే దేవుడు బ్రతికిస్తున్నాడు, కానీ నా తండ్రి చనిపోతున్నాడు నీకు ఉన్నవారికి నువ్వు చెప్పుకుంటా ఉంది. ఇక్కడ ఉన్నవారు నాతో చెప్పిన ఇలాగా ఆ బిడ్డ బాధపడుతుంది ఆయన గురించి అని. ఆ బిడ్డకు చెప్పి నెంబర్ తీసుకొని ఫోన్ చేయించి ప్రార్థన చేసిన ఫోన్లో ఈరోజు మళ్ళా ఆయన వృత్తిని కొనసాగిస్తున్నాడు. చెప్పటం దాన్ని భయపరుస్తాడు.
అందుకే మూడో భాగంగా మీకు చెప్పే మాట ఏమిటంటే, దేవుని పిల్లలారా, నీ ద్వారా ఈ సంఘమును ముందుకు నడిపించడానికే దేవునిని పిలిచినాడని మర్చిపోవద్దు. నీ పట్ల దేవుని యొక్క ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశమే నీకు నిత్య జీవం ఇచ్చి, మరణము లెక్కన చేసి, నరకము లెక్కన చేసి, మోక్షములో దేవునితో సమానంగా దేవునంతా గొప్ప వ్యక్తిగా నేను చేయాలనుకున్నాడు. నీ ద్వారా అనేకులు నడిపించగలిగి అంత గొప్ప వ్యక్తులుగా చేయాలనుకున్నాడు. మర్చిపోవాకే మాట. మర్చిపోవచ్చా? ఈ రోజుల్లో ఇంత గొప్పతనము దేవుడు ఇస్తాడంటే తెలియక, నేను చర్చికి పోతే అనేదో కొత్త దేవుడు, నేను చర్చికి పోతే వైమయం చేసేది ఎట్లా, మా ఇన్ని ఆగిపోతాయి కదా, మేము ఇంకా చేయాల్సిన కార్యక్రమం అవి జరగవు కదా. నేను చంపేసే కార్యక్రమాలు జరగకపోతే మేలు కాదు. నేను చంపే కార్యక్రమం జరగకపోతే వల్ల జరిగితే మేలా. నేనైతే చెప్తా, 2001 సంవత్సరంలో మా పుట్టిన ఊర్లో ఒక జాతరకు అప్పు చేసి, ఈ రోజైతే 60 లక్షలైనా అంత ఖర్చు పెట్టలేవు, 60,000 ఖర్చు పెట్టి బండి కట్టా. అదే సంవత్సరంలో 3 నెలలకంత నిజ దేవుడు యేసయ్యని తెలుసుకున్నా. అప్పటికి 3వ సంవత్సరం నా బిడ్డకు, ఈరోజు 27వ సంవత్సరం జరుగుతూ ఉంది. ఆ బిడ్డనైతే ముక్కోటి దేవతలు మొక్కుకున్నా. ముక్కోటి దేవతలకు ముక్కుబలి చెల్లిస్తారని ఆ బండి ఒకటి తెలియకట్టారు. కానీ తర్వాత ఎన్నో ముడుపులు కట్టి ఆ ముడుపులన్నీ కూడా దేవుని చెల్లించుకున్నా. ఎందుకు తెలుసా? నిజ దేవుడు యేసుక్రీస్తుని తెలియక అలాగా కట్టుకున్నా, అలాగా మురుక్కున్నా. ఈ రోజు ఏ తల్లికైనా ఏ తండ్రికైనా ఒక బిడ్డను జన్మింప చేయాలంటే దేవుడు లేకుండా ఎవరూ చేయలేరు. ఆ దేవుడు యేసుక్రీస్తు దేవుడిని చెప్పి తెలుసుకున్నాడు. పుట్టిన ప్రతి ఒక్క బిడ్డ కూడా బ్రతికించే దేవుడు యేసు ప్రభువుని తెలుసుకున్నా. నాకు బిడ్డనిచ్చింది యేసు దేవుడే, ఆ బిడ్డను కాపాడేది యేసు దేవుడే, ఆ బిడ్డకు కావాల్సినవి ఇచ్చేది యేసు దేవుడే. నాతో పాటు నరకానికి వెళ్ళకుండా మోక్షానికి ఆ బిడ్డలను తీసుకుని వెళ్ళేది యేసు దేవుడు ఒక్కడే. ఆ బిడ్డనే నిత్య మడమ లేకుండా నిత్య జీవం ఇచ్చేది. 2వ రాకడలో వచ్చినప్పుడు ఆ బిడ్డ చనిపోయినా ఆ బిడ్డను ఆ దేవుని నమ్మి ఆ బిడ్డను తిరిగి బ్రతికించేది. నాతో పాటు ఆ బిడ్డను కూడా బ్రతికించేది యేసు దేవుని తెలుసుకొని ఆ దేవుని నమ్ముకున్నా. ఆ దేవునిలో నా బిడ్డను నడిపిస్తున్నా, నా భార్యను నడిపిస్తున్నా. చాలా మంది అంటారు, అయ్యా నీవంటే పోతున్నావు, నీ భార్యను నడిపిస్తున్నావు, నీ బిడ్డను నడిపిస్తున్నావు, వాళ్ళ మంచి భవిష్యత్తు ఉంది కదంటే. ఏం మంచి భవిష్యత్తు ఉంది? బంద. దేవుడు లేకుండా ఏ భవిష్యత్తు ఉంది లోకంలో? ఆ భవిష్యత్తు లేక దేవుడు తెలియనప్పుడు ఎన్ని రకాలు చచ్చిపోదాం అనుకున్నా. బ్రతికించిన దేవుడు, ఎప్పుడైతే బ్రతికించని చెప్పిన దేవుడు యేసుక్రీస్తును 34 ఏళ్ళ వయసులో తెలుసుకున్నా, నమ్ముకున్నా. ఈరోజు 27 ఏళ్ళు అనగా 24 ఏళ్ళు నా బిడ్డను దేవుడు నడిపిస్తాడా. ఈరోజు ఎందరినో నా బిడ్డ ద్వారా దేవుడు ఆదరిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగుగాక, దేవునికి స్తోత్రం కలుగుగాక, మన మధ్య ఉన్న దేవునికి మహిమ కలుగుగాక. కనుక దేవుని పిల్లారా, 7వదిగా ముగింపులో ఇప్పుడు చేయవలసిన పని ఏమిటంటే, ఏదైతే విరోధంగా చేసి కుష్ఠరోగం పొందుకునిందో, ఎన్నో మేలు పొందుకున్న ఆ మిరియాము మళ్ళీ కృప వెంబడి కృపను పొందడానికి, ఆ రోగాన్ని పోగొట్టుకోవడానికి ఆ మిరియాము ఏమి చేసిందో మనము కూడా ఇప్పుడు తీర్మానం చేసుకొని, ఇంకా 5 విషయాలు చేయను ప్రభువా, మిరియాములాగా 7 విషయాలు చేస్తాను ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా లేచి నిలబడి మోకరించి, పాట పాడుకొని మోకరించి ప్రార్థన చేసుకుందాం. కృప వెంబడి కృపతో నన్ను పరచితివే, కృప వెంబడి కృపతో నన్ను పరచితివే,
నాకెన్నో మేలు చేసితివే, నీకే చెల్లింతును, నీకే ఆర్పింతును. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులు నీకే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులు నీవే. నన్ను రక్షించినావే కృపగంబడి కృపతో, నన్ను బలపరచితివే. ఎంతగానో ప్రేమించినావే, నా పాపము కడిగి పరిశుద్ధపరచితివే. నాకెన్నో మేలు చేసితివే, నీకే అర్పింతును, దేవా నీకే చెల్లింతును. నాకిక ఆశ లేవను కొనగా, నా ఆశ నీవైతివే. ఆశ తీర్చితివే, నాకిక ఆశ లేవను కొనగా, నా ఆశ నీవైతివే. ఆశల్ తీర్చితివే. నలు దిశల నన్ను భయమాభరింప, నా పాక్ష మందుంటివే. నాకపై పీచితివే, నలు దిశల నన్ను భయమాభరింప, నా పాక్ష మందుంటివే. నాకపై పీచితివే. నాకెన్నో మేలు చేసితివే, నీకేమి అర్పింతును, నీకేమి చెల్లింతును. నీ రాజ్యము రానున్న దేవుడవు, నా రాజు నీరు. ఈ రాజ్యమందు నన్ను చేర్చుకుందు, రానున్న దేవుడవు, నా రాజు నీవు. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి అర్పింతును, దేవా నీకేమి చెల్లింతును. నా కాడి మోసి నా తోడు నీవై, నీ చేతి నీడాలో నడిపించున్నావు. నా కాడి మోసి నా తోడు నీవై, నీ చేతి నీడాలో నడిపించుచున్నావు. ఏ కీడు నాకు రాకుండా చేసి, నీ జ్వాలలో నన్ను నడిపించున్నావు. ఏ కీడు నాకు రాకుండా చేసి, నీ జ్వాలలో నన్ను నడిపించుచున్నావు. మేలు చేసితివే, నీకేమి అర్పింతును. దేవుని పిల్లలారా బాగా గమనించండి. అలాగే కన్ను మూసుకొని నా దేవుని దగ్గరికి వచ్చిన ప్రారంభం నా సాక్ష్యం ఏమిటి తెలుసా? నా సాక్ష్యం
నేను చర్చికి వెళుతూ ఉన్నా, అక్కడ వాక్యం ఉన్నా, రేపు ఖచ్చితంగా వస్తా చర్చికి అనుకున్నా, పోలకూడదు అనుకున్నా. ఇంటికి వచ్చినాక పోకూడదు అనుకుంటే వెంటనే ఏ మేలైతే దేవుడు నాకు ఇచ్చినాడో అంతకంటే రెండింతల కీడు వచ్చేసింది. దేవుడికి ఒప్పుకో అంటున్నాడు, నేను ఒప్పుకోలేదు. శుక్రవారం రాత్రి 8 గంటల వరకు ఒప్పుకోలేదు. సోమవారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఒప్పుకోలేదు. ఒప్పుకున్నప్పుడే దేవుడు తిరిగి రెండింతలుగా స్వస్థ ఇచ్చినాడు. సాక్ష్యం సింపుల్గా చెబుతున్నా. అలాగే ఈరోజు జరిగిన కార్యం మన మధ్యకు వచ్చిన్నారు శ్రీనివాసులయ్య, పాపలమ్మ భార్య భర్తలు, వాళ్ళ కుమారుడు నాగార్జున. నిన్న దినమందు మన విశ్వాసి వాళ్ళు నెమ్మరిచ్చి వెళ్ళి ప్రార్థన చేయమనగా వెళ్ళి ప్రార్థన చేసిన ఇంక ఒళ్ళంతా వాపు, కాళ్ళంతా వాపు. ప్రార్థన చేసిన వెంటనే దేవుడు వాపు తగ్గించినాడు. లేగలిగిందా ఏమో పెద్ద ఆయన మరి కుటుంబాన్ని నిలబెట్టి వాక్యం చెప్పిన శాలకు రండి దేవుడు పరిపూర్ణ స్వస్థ ఇస్తాడని. సరే అన్నారు కానీ పెద్ద ఆయన ఆమె ఒక్కదానే పంపుతా అనుకున్నాడు మనసులో. అన్నాడు కూడా సందర్భాన్ని బట్టి. వెంటనే మిరియాముకు అన్ని మేలు చేస్తే ఆఖరికి కుష్ఠరోగం వచ్చినట్లు ఆమెకు వామిటింగ్స్ వచ్చేసినాయి. ఈరోజు ఉదయాన ఫోన్ చేసి అయ్యా నువ్వు వెళ్ళినప్పటి నుంచి వామిటింగ్స్ వస్తున్నాయి, కారణం ఏమిటని అడిగినాను. దేవుని మాట ప్రకారంగా చర్చికి వస్తానని చెప్పుకున్నా, నీవు మార్చుకున్నావా? ఇంకొక రోజు పోదామని. వద్దు, తీర్మానం చేసుకో. ఆమె పోతే సాలనుకున్నావా? భార్య కంటే గొప్ప కాదు కదా పెద్ద అయినా. చర్చికి వస్తానని చెప్పి ఒప్పుకో, దేవుని తెలుసుకుంటని చెప్పి ఒప్పుకో, వామిటింగ్స్ తగ్గిపోతాయన్నా. మళ్ళీ కొంతసేపటికి ఫోన్ చేసి ఆ పాపులమ్మ వాళ్ళ అక్క పెద్దాయమ్మ మన విశ్వాసి, అయ్యా అన్నం తినిందంట, పెద్ద ఆయన ఒప్పుకుంటానన్నాడు, నా కార్యాలు అట్టయ్యా అన్నాడు. చంపేసి నీ కార్యాల కంటే దేవుడు గొప్ప కాదా అన్న, గొప్పయ్యా అన్నాడు. ఒప్పుకోయ్యా అన్న, ఒప్పుకున్నాడు. అప్పటికప్పుడే దేవుడు ఆహారం తినిపించాడు. చెప్పడం కూడా దేవుడు మేము ఇస్తాం. వామిటింగ్స్ లేకుండా దాదాపుగా 20 కిలోమీటర్ల దూరం నుంచి 20 శాలకు వచ్చి ఉన్నాడు. అందుకే చెబుతున్నా, మిరియాము ఏ విషయంలో తప్పిపోయి కీడు తెచ్చుకునిందో అలాగే నేను ఇంకా కీడు వద్దు ప్రభా, కృప వెంబడి కృపనిచ్చే దేవుడని నా పట్లనే కాకుండా నా ద్వారా దేవుడు మరి ఈరోజు ఆ కుటుంబం ద్వారా ఈ సాక్ష్యాన్ని మనకు తెలియపరిచి ఉన్నాడు. ఆ రోజే కాదు, ఈరోజు కూడా కృప వెంబడి మన దేవుడు కృపనిచ్చే దేవుడు. కృపను దేవుడు ఇస్తే పోగొట్టుకునేది మనం, కానీ పోగొట్టుకున్న మనం తీర్మానం చేసుకుంటే మళ్ళీ మనకిచ్చే దేవుడిగా ఉంటాడు. మోకరిస్తావు.